నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ రాజేశ్వరి గారు. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, మనకి లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఇవన్నీ మనకి చాలా వస్తున్నాయి. అవును. ఇప్పుడు చాలా మంది వరకు జంటలకి 35, 40 ఏళ్ళకి మ్యారేజెస్ అవుతున్నాయి. అవును. 30 ఈ ఏజ్‌లో. వాళ్ళు 40, 45కి వచ్చేసరికి డివోర్స్‌లకి వెళ్ళిపోతున్నారు. అయిపోతున్నాయి. అవును. అసలు ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? ఎందుకు మ్యారేజెస్ అనేది బ్రేకప్ అవుతుంది? ఎమోషనల్‌గా వాళ్ళు వీక్ అవుతున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఇది నిజంగా చెప్పాలంటే అసలు వాళ్ళకేం కావాలో వాళ్ళకి కూడా తెలీదు. హ్మ్. ఎమోషనల్‌గా వాళ్ళకొక తోడు కావాలి. అంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడానికి, వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి ఒక తోడు కావాలి. పెళ్లి చేసుకుంటారు మీరన్నట్టు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ సరిపడదు. ఎందుకు సరిపడదంటే చిన్న చిన్న విషయాల్లోనే భేదాభిప్రాయాలు. ఒక సినిమాకి తీసుకెళ్ళలేదు, ఒక చీర కొనలేదు, ఒక నగ చేయించలేదు. ఆవిడ డిమాండ్స్. నా దగ్గర డబ్బులు ఉండాలి కదా చేయించడానికి, సినిమాకి ఇవాళ ఖాళీ లేదు, ఎప్పుడో నెక్స్ట్ వీక్ వెళ్దాము. అది ఆయన అభిప్రాయం. అభిప్రాయాలు కలవు. ఒకప్పుడు ఏంటంటే అభిప్రాయాలతో సంబంధం లేదు, అసలు ఆడదానికి అభిప్రాయమే లేదు. మొగుడు చెప్పినట్టు వినడం తప్ప ఒకానొక రోజుల్లో. అది మరీ టూ మచ్ అనుకో. కానీ ఇప్పుడు కొంచెం వ్యక్తి స్వాతంత్రం వచ్చింది, కానీ అవతల వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అనేది లేదు. ఆడ మగ ఇద్దరికీ కూడా ఒకళ్ళకొకళ్ళు సర్దుబాటు గుణం అన్నది లేదు. ఆయన చెప్పినట్టు ఈవిడ వినదు, ఈవిడ చెప్పినట్టు ఆయన వినడు. సర్దుబాటు లేకపోవటం వల్ల ఏడాదో రెండేళ్ళో ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ నడుపుతారు. ఆ తర్వాత ఛీ నువ్వు నాకొద్దంటే ఛీ నువ్వు నాకొద్దు అనుకుంటారు. ఆప్షన్ ఉంది కదా, కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకునే ఆప్షన్ ఉంది, కోర్టుకి వెళ్ళిపోతారు, డైవర్స్ తీసుకుంటారు, ఇంకొక పెళ్లి చేసుకుంటారు. ఇంకొక పెళ్లిలో కూడా వాడు నా కోరికలన్నీ తీరుస్తాడా అన్నది ఉండదు. తీరుస్తాడేమో అని ఆశతో చేసుకుంటారు. వాడు తీర్చలేదనుకో వాడికి కూడా డైవర్సు, మళ్ళీ ఇంకో పెళ్ళి. అసలు పెళ్ళి కాకపోతే లివ్ ఇన్ రిలేషన్ ఒకటి కొత్తది వచ్చింది కదా. ఇది కాకపోతే హాయిగా లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాం. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నవాడు కట్టుకున్న భర్త కంటే కూడా ఎక్కువ తీరుస్తాడు. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్ అనేది టెంపరరీ, ఎప్పుడు కాదంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. కోర్టు డైవర్సు సంబంధం లేదు. కాబట్టి వాడితో బాగున్న నాళ్ళు నేను ఉంటా. ఇది ఎక్కడ వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన సినిమా అంటే సినిమా, షికారు అంటే షికారు, కొంతవరకు చేయగలిగినంత వరకు చేస్తాడు, కొంతవరకు అడ్జస్ట్ అవుతాడు. అక్కడ కూడా తేడా వచ్చిందనుకో, ఈ లివ్ ఇన్ రిలేషన్ మానేస్తాం, ఇంకో లివ్ ఇన్ రిలేషన్కి వెళ్తాం. ఎందుకంటే ఆప్షన్ వాడు బాగుండొచ్చు, వాడి ప్యాకేజీ బాగుండొచ్చు, వాడు ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, వాడితో వెళ్ళిపోతాం. అంటే వీడితో వెళ్ళిపోతాము, వాడితో వెళ్ళిపోతాము అనే తప్ప అసలు క్యారెక్టర్ అనేది ఒకటి ఉన్నది. అంటే ఏంటి, ఆడవాళ్ళకి క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ లేకుండా బిహేవ్ చేస్తున్నారని మీరు అంటున్నారా? అని డైరెక్ట్గా చెప్పలేము, కానీ ఇండైరెక్ట్గా జరుగుతున్నది అదే. చూస్తుంటే జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు మా దగ్గర లివ్ ఇన్ రిలేషన్ మాకు కూడా ఉంది. కానీ 60-50 ఇయర్స్లో లివ్ ఇన్ రిలేషన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక మనిషి తోడు కోసం వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అంటే పిల్లలు ప్రాపర్టీలు పోతాయని ఒప్పుకోరు. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్లో హక్కులు బాధ్యతలు ఏముండవు, ఫ్రెండ్స్లా ఇద్దరు కలిసి ఉంటారనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. కానీ అది ఎప్పుడో గోదావరిలో కలిసిపోయింది. మీ ఉద్దేశం అనేది పోయింది, అది ఎప్పుడో పోయింది. అది ఇప్పుడు పోయి లివ్ ఇన్ రిలేషన్ అంటే నాకు ఇల్లు రాసిస్తావా డిమాండ్ చేస్తున్నారు ఆడవాళ్ళు. అంటే కన్యాశుల్కం మనం ఒకప్పుడు ఉండేది. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఆ పేరెంట్కు డబ్బులు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలాగా వరకట్నం పోయి కన్యాశుల్కం మళ్ళీ వస్తుందన్నమాట. లివ్ ఇన్ రిలేషన్ అంటే నువ్వు నాకు ఏమి ఇస్తావు. అంటే అప్పుడు చిన్న పిల్లల్ని, అసలు ఇంకా ప్రౌఢత్వంకి రాని పిల్లల్ని, మెచ్యూర్ అవ్వని పిల్లల్ని చేసుకునేవారు కాబట్టి వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళు కూడాను ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఒకటి ఈ ప్రాపర్టీ షేర్ ఉండదు కదా. లీగల్ వైఫ్ అయితే ప్రాపర్టీ షేర్ ఉంటుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నావు కాబట్టి నాకు ప్రాపర్టీ షేర్ లేదు కదా. మరి నాకు నువ్వేమిస్తావు, నేను ఊరికే ఎందుకు వస్తాను నీ దగ్గరికి, నాకేమిస్తావు చెప్పు. ఆ ఏమిస్తావు అనేది పోనీ అడగడం కూడా కొంతవరకు సమంజసమే. ఇంత అంతా కాదు, ఇల్లు కావాలి. హైదరాబాద్లో ఇల్లు అంటే కోట్ల విలువ చేస్తుంది. ₹1,00,00,000 లేనిదే ఇల్లు ఎక్కడుంది ఇక్కడ? ₹1,00,00,000 ఇల్లు 60-70 ఏళ్ళు వచ్చినవాడు చూస్తూ చూస్తూ ఒక ఆడదానికి ఇమ్మంటే ఇస్తాడా? అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఇల్లు రాసిన తర్వాత పోతుందేమో వాడి భయం పడుకుంటుంది కదా. నేను ఏదో నీకు ఇంత డిపాజిట్ చేస్తాను, 10 లక్షలు 25 లక్షలు డిపాజిట్ చేస్తానంటే నాకు డిపాజిట్లు అవసరం లేదు, ఆ ఇల్లు నా పేరు మీద పెట్టు, నేను చేసుకుంటా, అదే లివిన్లో ఉంటా. అది వాళ్ళకు కుదరదు, ఇవ్వకపోతే పెళ్లి చేసుకోరు. ఒకటి అర్థం కాదు, చెప్పండి. మీరు ఒకసారి లైఫ్ లో మ్యారేజ్ అనేది ఫెయిల్ అయింది, ఓకే. ఈ ఫెయిల్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెంటనే ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ కో లేదంటే మ్యారేజ్ కో వెళ్తున్నారు. ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది, ఎంతవరకు అది నిలబడుతుంది? రెండోసారి పెళ్ళైనా, రెండోసారి లివ్ ఇన్ అయినా అది ఎంతవరకు నిలబడుతుంది అనేది వాళ్ళ అడ్జస్ట్మెంట్లను బట్టి ఉంటుంది. 15 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. 12-13 సంవత్సరాలుగా పెళ్లి చేసుకుని లేదా లివ్ ఇన్ లో ఉండి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ పెళ్లి చేసుకుని నెక్స్ట్ మీటింగ్ కి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఇండివిజువల్ మెంటాలిటీ. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. సర్దుబాటు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా జీవితం సాగుతుంది. సర్దుబాటు చేసుకోకపోతే సంవత్సరం తిరగకుండానే విడిపోతారు.
ఒకసారి పెళ్ళయి రెండోసారి ఆప్షన్ ఉంది కాబట్టి వచ్చిన తర్వాత మొదటిసారి అనుభవంతో నేను ఈసారైనా జాగ్రత్తగా ఉండాలి అన్న అది పోయింది. అది పోయి ఆ రోజుల్లో ఫస్ట్ హస్బెండ్ ఉన్నప్పుడు లేదా ఫస్ట్ వైఫ్ ఉన్నప్పుడు తీరని కోరికలు ఏమైనా ఉంటే ఇప్పుడు తీర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అవి ఎవరైనా తీరిస్తే తీర్చుకుంటాం. చాలామంది మగవాళ్ళు వస్తారు, పెద్ద భార్య పొడుగ్గా ఉందండి, మరీ పొడుగు ఆవిడ, ఇప్పుడు కొంచెం పొట్టి ఆవిడ కావాలి, ఆవిడ నల్లగా ఉండేది ఇప్పుడు తెల్లగా ఉన్నది కావాలి, ఆవిడ చదువుకోలే ఈవిడ చదువుకున్నది. ఈ కంపారిజన్ ఎందుకు అసలు? నీకేం కావాలో అది నీకు క్లారిటీ లేదా? ఆవిడల్లా ఉంది కాబట్టి, అంటే ఆ హోటల్లో దోశ బాగాలేదు కాబట్టి ఇక్కడ ఇడ్లీ తిందాం అని చేంజ్ చేసుకున్నట్టు. నాకు ఆమెతో లేని అంటే ఒక అక్కడ లేనిది ఏదైనా ఉంటే ఇక్కడ తీర్చుకోవాలి, ఇక్కడ నాకు కావాలి అంతే. ఆ కంపారిజన్ వద్దంటా నేను. నీకేం కావాలో చూసుకో, చదువుకున్నది కావాలా, చదువుకున్నది కావాలా, నల్ల కావాలా, తెల్లగా కావాలా, లేదా ఇవన్నీ కాదు ఆవిడ మనస్తత్వం బాగుండాలి, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నీకేది ప్రయారిటీ అది చూసుకోమంటే, ఆవిడ నల్లగా ఉండేదండి ఇప్పుడు బాగా తెల్లగా ఉన్నామని చేసుకుంటా, ఆవిడ పొడుగ్గా ఉండేదండి పొట్టిగా ఉన్నామని చేసుకుంటా. ఈ కంపారిజన్లోనే జీవితం వెళ్ళిపోతుంది. అంతే, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే క్లారిటీ లేదు. ముఖ్యంగా 30-40 సంవత్సరాల వయసులో వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ని సాటిస్ఫై చేసే తోడు. ఆ తోడు కోసం ఎత్తుక్కుని తంటాలు పడుతూ ఉంటారు లివ్ ఇన్ రిలేషన్. ఏ విషయంలో ఇప్పుడు లేడీస్ మనం తీసుకున్నా 35-40 ఈ ఏజ్ లో వాళ్ళు ఏ విషయంలో ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళలో? అసలు నిజంగా చెప్పాలంటే అమ్మా, అంటే చెప్తే బాగుండదు కానీ ఎమోషన్స్ అనేవి లేవు ఈ రోజుల్లో. 10 ఏళ్ళు 25 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత ఇంకొక పెళ్ళికి సిద్ధం పడిపోతున్నారు అంటే ఆ భర్త బాపతి జ్ఞాపకాలు ఉంటాయి కదా, ఆ ఎమోషన్స్ లేవా? ఉంటే ఇంకొక పెళ్ళికి ఎలా సిద్ధపడిపోతున్నారు? 2 నెలలకి 3 నెలలకి వస్తున్నారు మగవాళ్ళు, ఇంకా సంవత్సరం తిరిగి సంవత్సరికం కూడా అవ్వకుండా వచ్చేస్తున్నారు. ఏమయ్యా నీ భార్య పోయి మరీ 3 నెలలు కూడా కాలే 3 నెలలకే వచ్చేస్తున్నాడు అంటే మనకి కుదరాలి కదండి, ఈలోగా చూసుకుంటాం, చూసుకుంటే చేసుకుంటాం. అంటే నిన్న కాక మొన్న చచ్చిపోయిన ఆవిడ జ్ఞాపకాలు ఏమీ లేవా నీకు? అంటే అబౌవ్ 50 years ఉన్నారు బోల్డ్ మంది, మైండ్ సెట్ ఇట్లానే ఉంది. బోల్డ్ మంది 25 వాళ్ళకి నా దృష్టిలో 25 సంవత్సరాల వయసు వాళ్ళకి 50 దాటిన వాళ్ళకి ఏమీ తేడా లేదు, కోరికల్లో ఏమీ తేడా లేదు. వాళ్ళకంటే 2 ఆకులు వీళ్ళు ఎక్కువే చదివారు. జీవిత అనుభవంలో వీళ్ళు 2 ఆకులు ఎక్కువే చదివారు. వాళ్ళ డిమాండ్స్ ఏదో డబ్బు ఉండాలి, ప్యాకేజీ బాగుండాలి, ఇలా 2-3 ఉంటాయి. వీళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ కోరికలు ఉంటాయి వీళ్ళకి. 50 ఏళ్ళు వచ్చిన మాత్రాన కోరికలు తగ్గాలి అని లేదు. అన్ని కోరికలు వాళ్ళతో సమానంగా వీళ్ళకున్నా, ఇంకా 2 ఎక్కువే ఉన్నాయి తప్ప తక్కువ లేవు. లివ్ ఇన్ రిలేషన్ అనేటప్పటికీ ఫైనాన్షియల్ మ్యాటర్ వస్తుంది, పెద్ద ప్రాబ్లం అక్కడ వస్తుంది. నాకు ఇల్లు రాసిస్తే నేను పెళ్లి చేసుకుంటా. ఆవిడెవరో చెప్పాను కదా, ఇల్లు కారు కొన్నా, నా వాటికి నువ్వు ఈఎంఐలు కడితే నేను పెళ్లి చేసుకుంటా. నీ పేరు మీద ఇంటికి ఆయన ఎందుకు ఈఎంఐలు కట్టాలి? కడతాడు, పోనీ 5 ఏళ్ళో 10 ఏళ్ళో కట్టిన తర్వాత నువ్వు గుడిసి మీద దెబ్బతీసి లేచిపోయి నువ్వు ఇంకొకళ్ళని చేసుకుంటే, ఆయన వదిలిపెట్టిపోతే బాకీలన్నీ ఆయన తీర్చుకున్నాడు, నువ్వు ఆయన వదిలేసి వేరే వాడిని చేసుకున్నావు. మరి ఆయనకి నమ్మకం ఉండదు కదా. నమ్మితే నమ్ము, లేకపోతే మానేయి, అలా నమ్మినవాడిని చేసుకుంటా. అలాగే ఉన్నారు కానీ కాంప్రమైజ్ కావటం లేదు. ఓకే, జీవితంలో కాంప్రమైజ్ అనేది ఉండాలి. అంటే భార్యాభర్తల మధ్యన కాంప్రమైజ్ లేదు, కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనే వాళ్ళ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వటం అనేది లేదు. నాకు ఇది కావాలి ఫిక్స్డ్, ఇవన్నీ ఇచ్చేవాడినే చేసుకుంటా, ఇవన్నీ ఉన్నవాళ్ళనే చేసుకుంటా, లేకపోతే చేసుకోను. ఓకే, నా దగ్గర స్టార్టింగ్లో 50 ఏళ్ళకి వచ్చి 60 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ 10 ఏళ్ళు దాటిపోయి 60 దాటిపోయే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉన్నాయి, ఇలా చేసిన వాడినే నేను చేసుకుంటా. అలాంటి వాడు దొరకలేదు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎంకామా దాన్ని ఏమంటారు, ఇంజనీర్ అమ్మాయి, ఎంటెక్, బీటెక్ వాడిని చేసుకోదు అమ్మాయి. బీటెక్ వాడు నాకు తక్కువ, నాకంటే చదువు తక్కువ కదా. 50 ఏళ్ళు దాటి రిటైర్ అయ్యే వయసు వస్తూ ఇప్పుడు తక్కువ ఏంటమ్మా అంటే, లేదండి నేను ఎంటెక్ కదా, నాకు ఎంటెక్ వాడు లేదా ఇంకా పైన పిహెచ్డి వాడు కావాలి తప్ప బీటెక్ వాడిని నేను చేసుకోను. అమ్మాయి ఫస్ట్ మ్యారేజా? సెకండ్ మ్యారేజ్. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సెకండ్ మ్యారేజ్. ఎలా? ఎంటెక్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ వచ్చిన వాళ్ళలో మళ్ళీ నచ్చాలి కదా, మనకి నచ్చాలి, మనకి సరిపోవాలి, మిగతా లక్షణాలు ఉండాలి కదా, ఇద్దరికి ఉండాలి కదా. అలాగే నాకు తెలిసి ఒక 10 ఏళ్ళు ఉంది అమ్మాయి, వదిలేసింది, ఇంకా అవటం లేదని. 60 వచ్చేసి ఉంటాయి కదా ఈ పాటికి. సో అంచేత ఈ కోరికలు అనే వాటికి ఆ చిట్టాల్లో కాంప్రమైజ్ అవటం లేదు. పెళ్ళి అయిన తర్వాత కానీ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నా కానీ వాళ్ళ అభిప్రాయాలకి విరుద్ధంగా అవతల వ్యక్తి ఉంటే కాంప్రమైజ్ కావటం లేదు. ఫలితంగా అటు లివ్ ఇన్ రిలేషన్ అయినా విడిపోతున్నారు, పెళ్ళైనా విడిపోతున్నారు. ఎందులోనూ శాశ్వతత్వం లేదు, ఎందులోనూ పర్మనెంట్గా ఉంటామన్న గ్యారంటీ లేదు. పూర్వం ఒక చీర కొంటే కూడా 10 కాలాల పాటు 10 ఏళ్ల పాటు ఉంటుందా, ఇది క్వాలిటీ బాగుంటుందా లేదా అని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు దేనికి గ్యారంటీ లేదు, లైఫ్కే గ్యారంటీ లేదు.
ఇవాళ ఉంటాం, రేపు హార్ట్ అటాక్ వస్తే పోతాం. అలాంటప్పుడు ఇక వీటన్నింటి కోసం 10 ఏళ్ళు వాడితో కలిసి ఉంటామా లేదా అన్నది ఎందుకు? ఇవాళ ఆనందంగా ఉన్నామా లేదా? అంతా ఉమర్ ఖయాం ఫిలాసఫీ అనమాట. ఇవాళ బాగుంటే చాలు, రేపు బాగుంటామా, ఎల్లుండి బాగుంటామా, ఆ రేపటి సంగతి వదిలేద్దాం. అసలు ఇవాళ గడిచిందా లేదా, రేపటి సంగతి రేపే. అది బాగా ఉంది జనాల్లో. థ్యాంక్ యూ.